హరి ఓం. ఇప్పుడు మనం ధైర్యం, బ్రేవ్నెస్ ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి మనిషికి ఎవరు తోడు ఉండినా ఉండకపోయినా ఈ ధైర్యం అంటే ఈ గుండె ధైర్యం అనేది కానీ ఉంటే జీవితాంతం హ్యాపీగా జీవించవచ్చు. అంటే మనిషికి ఏ తోడు ఉన్నా లేకపోయినా గుండె ధైర్యం అనే తోడు మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఈ ధైర్యం అనేది కానీ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎవరు నీతో నీ లైఫ్లో లేకుండా పోతారో వారి గురించి ఆలోచించిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు నీతో ఉండేవాళ్ళు శాశ్వతంగా ఉంటారో ఉండరో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే నీ బాధలను ఎవరో వచ్చి ఓదారుస్తారు, ఎవరో వచ్చి తీర్చుతారు అనే ఊహ అవసరం లేదు. నీతో నీకు గుండె ధైర్యం కలిగి ఉంటే, అంటే నీకు నీవే ధైర్యం కావాలి అనే అంశం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే, ఒక రాజు దగ్గర ఈ అష్టలక్ష్మిలు ఉన్నారంట. ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఇట్లా అందరూ. అయితే ఒకరోజు ఏదో ఒక విషయం మీద రాజు మీద అలిగి అందరు లక్ష్మిలు వెళ్ళిపోతున్నారంట, అష్టలక్ష్మిలు. అప్పుడు రాజు అన్నాడట, మీరంతా వెళ్ళినా పర్వాలేదు, ఒక్క ధైర్యలక్ష్మి మాత్రం ఉంటే చాలు అని ధైర్యలక్ష్మి మాత్రం ఉండమని చెప్పాడట. అప్పుడు మిగతా లక్ష్మిలంతా ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ధైర్యం అనేది మనతో ఉంటే మిగతావన్నీ వాటితో అవే వచ్చి చేరుతాయి. కాబట్టి మన రియల్ లైఫ్లో మనం అనుక్షణం ధైర్యంగా జీవించడం ఎలా అనేది తెలుసుకోవాలి. నిజానికి స్థిరపడటం అంటే ధనం సంపాదించడమో పేరు సంపాదించడం అనుకుంటారు. స్థిరపడటం అంటే అది ఏ సందర్భంలో అయినా, ఏ సమస్యకైనా, ఎటువంటి పరిస్థితి అయినా ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వాన్ని అలవర్చుకోవడం. అప్పుడు మాత్రమే జీవితంలో స్థిరపడినట్లు. అంతేగాని డబ్బు సంపాదించేస్తే, పేరు ప్రఖ్యాతులు సంపాదించేస్తే స్థిరపడిపోయాము అనుకోవడం కాదు. అంటే జీవితంలో ఏ సమస్యని ఎదుర్కొనే గుండె ధైర్యం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు జీవితంలో స్థిరపడినట్లు. అయితే నీవు న్యాయంగా, ధర్మంగా జీవించడం మొదలు పెడితే సహజంగా నీలో ధైర్యం ఉంటుంది. అయినప్పటికీ కొంత సమాజం ద్వారా అయినా, లేదా కొందరు వ్యక్తుల ద్వారా అయినా కూడా ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో జీవిస్తున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల కొన్ని పరిస్థితులకి ధైర్యం సన్నగిలవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాగా మనం ధైర్యంగా ఉండాలి, ఏం చేస్తే మనం ఎల్లవేళ ధైర్యంగా ఉండగలం అనే విషయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఎవరైతే ధ్యానం చేసి ఆ ధ్యానం ద్వారా మనసుని అంతర్ముఖం చేసి తనలో ఉన్న ఆ జ్ఞానాన్ని, అంటే ఆ ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే వెలికి తీసుకొచ్చి తాను శరీరం కాదు ఆత్మ, ఆ ఆత్మే పరబ్రహ్మం, అదే నేను అనే అనుభవం తెచ్చుకొని ఆ అనుభూతిని ఎవరు చెందుతారో వాళ్ళు నిరంతరం ఒక సాత్విక ధైర్యంతో జీవిస్తారు. ఆ ఆత్మజ్ఞానిగా జీవించే వాళ్ళు ఈ జన్మలోనే కాదు, రాబోయే ఏ జన్మల్లో అయినా కూడా నిర్భయంగా జీవించగలరు. కాబట్టి మనం
ఆ ధ్యానం అనే సాధన ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని, ఆ ఆత్మజ్ఞానం అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనలో ఉండే జ్ఞానాన్ని మనం వెలికి తీసుకొచ్చి ఆ శరీరం కాదు ఆత్మ అన్న దృక్పథంతో జీవించడం మొదలు పెడితే ఇక దేని గురించి భయపడిన అవసరం లేదు. కానీ మామూలుగా ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యం ఎట్లా? నీ ఇంటికి వస్తా, నీ వాకిలికి వస్తా, నీ అంతు చూస్తా, ఇవి కాదు. అవన్నీ ఏంటంటే వెనక ఈగోని బేస్ చేసుకోను, వెనక ఇన్ఫ్లుయెన్స్ని బేస్ చేసుకోండేది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకపోతే మరలా ఆ ధైర్యం సన్నగిలిపోతుంది. ఆ శారీరక బలం లేకపోతే ఏదో ఒక అనారోగ్యం వచ్చి ఆ ధైర్యం అంతా సన్నగిలిపోతుంది. ఇది కాదు, ఎప్పుడూ ఉండాలి ఈ సాత్విక ధైర్యం. ఈ మధ్య మన దగ్గరికి వచ్చే వాళ్ళ వేరే విషయంకి వస్తే, వాళ్ళ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించిందట. ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్ళు చెప్పే ధైర్యం లేదు. చెప్పాలనుకుంటుంది, మళ్ళా చెప్పలేక ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, ఈ అమ్మాయిని ఏం చేస్తారో అని భయంతో చెప్పలేకపోయింది. తర్వాత ఇంట్లో వాళ్ళ కుదిర్చిన పెళ్ళిని ఇష్టంతోనే చేసుకుంది. కానీ ఆ విషయం వాళ్ళ పెద్దవాళ్ళకి తెలియదు. సరే అని పెళ్ళి అయిన తర్వాత ఆ కొత్త వ్యక్తితో జీవించలేకపోతుంది. తర్వాత ఒకరోజు ఆ చేసుకున్న వ్యక్తితో చెప్పింది, ఈ విధంగా నేను ముందే ప్రేమించాను, అందువల్ల నీతో జీవితం కొనసాగించలేను, స్టార్ట్ చేయలేను అని చెప్పింది. అయితే ముందే చెప్పవచ్చు కదా అంటే, ఇంట్లో వాళ్ళకి భయపడి చెప్పలేకపోయాను. ఇప్పుడు దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు వీళ్ళకు ఉండే భయం వల్ల. వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి అనుబంధంగా ఉండే ఫ్యామిలీస్, సొసైటీ, ఇంత నష్టం జరుగుతుంది. అంటే వివేకానంద చెప్తుంటాడు, నీ భావాన్ని నీవు వ్యక్తీకరించలేనప్పుడు నీవు భారతీయుడివే కాదు అంటాడు. అలాగా నీ వ్యక్తిగత జీవితం గురించి నీవు తెలియజేయలేకపోతే జీవితమే కోల్పోవాల్సి వచ్చింది. అలాగే ఎదుటి వాళ్ళ జీవితాలని నష్టపరచాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా అధైర్యం అనేది, భయపడడం అనేది ఏ విషయంలో కూడా ఉండకూడదు. ఇంకొందరు ఇదే మన దగ్గరికి వచ్చేవాళ్ళు చెప్తుంటారు, భార్యకి భర్తకి సఖ్యత ఉండదు, ఒకరి మీద ఒకరు శత్రువులాగా జీవిస్తుంటారు, కలిసి ఉండలేరు, విడిపోయి ఉండే ధైర్యం లేదు. ఎలా అంటే వాళ్ళు అంటారు, మాకు ఈ ధ్యాన అభ్యాసం ఇవన్నీ చేయాలని ఉంది, అయినప్పటికీ మేము చేయలేకపోతున్నాం ఈ సమస్యలతో. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి వ్యక్తి అయినా కూడా నేను కలిసి జీవించగలను అన్న మనోధైర్యంతో జీవించడం ఒక దారి. లేదా అక్కడుంటే నేను బలహీనపడిపోతాను, ఎదగలేను, సంతోషంగా జీవించలేను అనుకున్నప్పుడు విడిగా ఉండి జీవించడమే. ఎందుకంటే స్వామి వివేకానంద అంటాడు, నీ శరీరాన్ని కానీ నీ మనసును కానీ బలహీనపరిచే ఏ విషయమైనా, ఏ వ్యక్తి అయినా నిర్దాక్షిణ్యంగా వదిలేసేయంటే కాపురాలు వదిలేసి ఉండడం కాదు, నీ మైండ్లోంచి వదిలేయాలి. కాపురాలు వదిలేస్తే మైండ్లోంచి వదలలేరు కదా. లేదా అంటే కలిసి జీవించి ఉండలేరు, కలవకుండా ఉండాలంటే కన్ఫ్యూజన్. కలిసి జీవించాలా, కలవకుండా ఉండాలంటే అది ఉండలేరు. ఈ కన్ఫ్యూజన్లోనే జీవితాన్ని సతమతం అవుతూ ఏ విషయంలో ముందుకు పోలేరు. ఇటు కుటుంబ పరంగా అభివృద్ధి జరగదు, ఇటు ఆధ్యాత్మిక పరంగా వీళ్ళు ఉన్నతి పొందలేరు. కాబట్టి ప్రతి విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడు వస్తుంది ఆ ధైర్యము? ఇప్పుడు మహాత్ములు చూడండి, అది ఏ కష్టమే వచ్చినా సరే, ఏ నష్టమే వచ్చినా సరే మేరు పర్వతం లాగా ఉంటారు. అది అందరూ తెలిసిన విషయం. మహాత్ములు అంటే మేరు పర్వతం లాగా ఉంటారు, గంభీరంగా. అంటే వాళ్ళకి బాధలు, ఈ కష్టాలు నష్టాలు లేవని కాదు, ఏదొచ్చినా కూడా. ఎందువల్ల
అంటే వాళ్ళు చేసిన ఈ ధ్యాన సాధన, ఆ విచారణ ద్వారా ఆత్మానుభూతి పొందడం, ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది వాళ్ళల్లో. సో అదేవిధంగా మనం కూడా మన దినవారీ చర్యల్లో భాగంగా రోజు కొంతసేపు ధ్యానం చేయడం, అలాగే ఆ ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యం చేయడం, వీటి ద్వారా మన మనోబలం పెరుగుతుంది. అంటే శరీరానికి ఆహారం పెడతా ఉంటే ఏమవుతుంది, వాడి శరీరం చూడరా ఎద్దులాగా ఉన్నాడు అంటారు. అట్లా మన మనసు కూడా ఏంటంటే బలిష్టంగా ఆ ఎద్దులాగా అయిపోవాలి. అంటే ఏదైనా సమస్య వస్తే అది కొట్టుకొని పడిపోవాలి, మనం పడిపోకూడదు. ఆ విధంగా మనం బలపరుచుకోవాలి. వివేకానంద అంటాడు, ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, అలాగే వజ్రతుల్యమైన మనస్సు. కాబట్టి మనం ఎంత నిర్భయంగా ఉండాలంటే వజ్రంలాగా ఉండాలి. వజ్రంలాగా ఉండాలి, చెలించకూడదు. అంటే భయానికి తావు ఇవ్వకూడదు. ఎప్పుడైతే మనం భయం గురించి ఆలోచన మనలో మొదలైందో, ఇంకా ఆలోచన వైరస్ లాగా అయిపోయి భయస్త్రీగా పిరిగివాడిగా తయారైపోతాం. అందుకని భయానికి సంబంధించిన ఏ ఆలోచన వచ్చినా కూడా మనం గమనంలో ఉండాలి. ఒక్క ఆలోచన ఎంటర్ అయిందంటే ఇంకా పెరిగిపోయి మళ్ళీ మనం పిరిగివాడిగా బాధినుడిగా మనోదౌర్బల్యంతో జీవించాల్సి వస్తుంది. ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన పూర్తిగా హ్యాండ్ లేదు, ఒక్క చేత్తో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి? ఒక్క చేత్తో స్కూటర్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే ఆయన కానీ ఈ ఒక చేత నేను చేయలేకపోతే పడిపోతే ఏంటి అని ఆలోచించాడంటే ఒక క్షణం కూడా ముందుకు పోలేడు. సో వికలాంగులే ధైర్యం కలిగి ఉంటే ఏ పని చేయగలుగుతున్నారు. ఎంతోమంది స్త్రీలు వికలాంగులుగా ఉన్నప్పటికీ వాళ్ళు సొంతంగా ఇండస్ట్రీస్ పెట్టి కోట్లు సంపాదించారు. మరి కాళ్ళు చేతులు అన్నీ ఉండి కూడా మానసిక బలహీనత వల్ల ఏ విషయంలోనూ ముందడుగు వేయలేక ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అందుకోసం మనం ఈరోజు ఈ టాపిక్ చెప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి మనం ధైర్యంగా జీవిస్తున్నామా లేదా అంటే ప్రతి విషయంలో ముందడుగు, ధైర్యం ఈక్వల్ టు ముందడుగు అనుకోవాలి. స్టూడెంట్గా ఉన్నాడు, కొత్తగా అడ్వాన్స్డ్ కోర్సులు నేర్చుకోవాలి, ముందడుగు వేయాలి. ముందడుగు వేయలేదు అని అంటే ధైర్యంతో లేడని. కాబట్టి ఏ విషయంలో కూడా మనం ధైర్యంగా ఉన్నామా లేదంటే మనం ముందడుగు వేస్తున్నామా లేదా అనేది మనకు మనం తరచి చూసుకోవాలి. మనం ఉండే అది ఏ ఫీల్డ్ అయినా, వృత్తి, వ్యాపారం, ఏ విషయంలో కూడా, గృహాభివృద్ధి, ఏ విషయంలో కూడా ముందడుగులో ఉన్నామా లేదా. కేవలం మనం ఆ ధైర్యంతో జీవించలేకే ముందడుగు వేయలేక ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్లుగా ఉండిపోతున్నాము. కాబట్టి ఈ భయం నుండి ధైర్యంగా జీవించడానికి, అది ఎల్లప్పుడూ నిర్భయంగా జీవించడానికి మనం చెప్పుకునే ఈ సాధన ద్వారా, ఈ ధ్యానం అనే ప్రక్రియని ఉపయోగించుకొని తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో జీవించడం మొదలు పెడితే ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ధైర్యంగా జీవిస్తూ మీకు మీరే ధైర్యం కావాలి. ప్రతి ఒక్కరు కూడా మీకు మీరే ధైర్యం కావాలి. ఏదో ఇతరులు వచ్చి సాల్వ్ చేస్తారు, ఈ ఎదురు చూపులు అవసరం లేదు. కాబట్టి ఈరోజు నుండి ఆ ధైర్యం అనే మనోస్థితిని పొందడానికి మీరంతా కూడా ఈ సాధనను అవలంబించి ఆ జ్ఞానాన్ని పొంది ఆ విధంగా జీవించి మీ రంగంలో మీరు ముందడుగు వేయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, హరి ఓం తత్సత్.